ఫోన్ చేయాలరా? సార్ వచ్చాడు మరణ సారు, అందుకని నీకు ఫోన్ చేస్తున్నాను. చేయకపోతే పొయ్యంలో చేనుకెళ్ళి చూపెట్టొచ్చా? మరణ సంఖ్యలో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. బాగానే ఉన్నట్టున్నాడులే. బాగానే ఉన్నట్టున్నాడులేరా. ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆనకెళ్ళి మాట్లాడదాను. ఆయన బిజీగా ఉన్నాడు, చూస్తున్నాడు మొక్కలు. నాకు బాగానే ఉంది. ఏం తగల్లా మరి, ఆడ చూసి మేము రోజులైనా దొరకలా మరి. సరే, ఇది కూడా మన బిర్యానీ, బైరా బిర్యానీ. 40 రోజులు, అది అది ఒక రోజు 20 రోజులు. ఆదివారం వస్తే 40, ఆదివారం వస్తే 40. అదేనంతే, అంటే నేర్లు 35 రోజులు, 36 రోజులు. నేల మంచి నేల. దీంట్లో నిదానంగా తీసుకురండి, మరి పరిగెత్తకుండా నిదానంగా తీసుకురండి. నిదానంగా తీసుకొస్తే బాగుంటుంది. ఎక్కడ వైరస్ సింటమ్స్ లేవు. కొన్నింటి పీకేసా అన్నారు కదా, 15 మొక్కలు పీకేశారు. ఏ మందులు కొట్టారు ఇప్పటికి? బెనివియా టచ్ చేశారా? బెనివియా మినిట్ ఎక్స్ట్రా కొట్టిన మందులు ఏమిటి? మనం పొద్దున సులమాను, ఈరోజు సోలోమాన్ ఒక్కటే కొట్టారు. తెగులు పట్టణం ఒకటి పొడిపట్నం కోనిక మీకు ఇచ్చింది అయి ఉంటుంది అట్టయితే. నేను తెగులు తెచ్చాలి దాన్ని. అంతకుముందు ఏమో రీజెంట్ అను, అదేందబ్బా మార్కర్. ఓకే, బాగుంది. ఆరోగ్యంగా అయితే ఉంది, ఇబ్బంది లేదు. కొంచెం షైనింగ్ అనిపిస్తుంది. అందుకని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, రేపు కొట్టే మందులు ఏదన్నా సరే ప్రైడ్ మాత్రం 100% పెట్టుకోండి. ప్రైడ్ ఫస్ట్లో 2 సార్లు కొట్టా. ఫస్ట్లోనే కొట్టారు, ఇప్పుడు కొట్టలేదు. చిన్నప్పుడు పెద్దగా తీసుకోదు కానీ అప్పుడు కూడా అవసరమే. బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే 65 రోజుల్లోపు వైరస్ ఉంటామా తేలడం తెలిసింది. 65 రోజులు దాటితే రాదు, కష్టం, వెనకబడిపోయింది. ఒక కాపు అయింది, చిన్న కాపుకి రెడీ అయి ఉంటుంది కాబట్టి అది కాలం దాటుకుని పోద్ది. అందుకని 65 రోజుల్లోపు మనం ఖచ్చితంగా ప్రైడ్ ఒక 4-5 సార్లు 6 సార్లు అనేది దండగ. ప్రైడ్ ప్రతి ఒక్క దాంట్లో కొంచెం కొంచెం వేసుకున్నా, 200 గ్రాములు వేసుకున్నా నష్టం ఉండదు. ఒక కేజీ తెచ్చి ట్రాక్టర్ బ్రాండ్ వాడి షార్ప్ ఉంటుంది, ఎక్కడున్నా తెచ్చుకోండి. అది ఒకటి తెచ్చుకో, కేజీ తెచ్చుకుంటే ఒక 5 సార్లకు వచ్చింది. టిప్పుకి 200 గ్రాములు వేసుకున్నా 5 సార్లకు వచ్చింది. ఇప్పుడు మన 35-36 రోజులు కాబట్టి చాలా ఇబ్బంది లేదు, సమస్య ఎక్కడా లేదు. తెల్లదామ ఎఫెక్ట్ తగులుతుంది. పెళ్ళిసు ఇదిగో ఇది ఇలా రావడానికి గల కారణం మొదట ప్రైడ్ ఎఫెక్టే. ఇది వైరస్ ఎలా వచ్చిందంటే ఆకు పెళ్ళిసిన అయింది, కొంచెం ఇది ఇట్లా తిరగేసిన పొడవు ఆకారంలో అయింది. అయ్యి కొంచెం రంగు మారిద్ది. రంగు మారతో పాటు పెళ్ళిసైద్ది, ఓకని పిలక్క అంటది. పొడలు కూడా ఉంటుంది. ఇది చూడు, కొంచెం పొడలు కనపడుతుంది. ఇది ఆకులోని ఇంకో కలర్ కనపడుతుంది, చూసి లైట్ పసుపు కలరు గుండం పెరిగింది. ఇది కారణం ఏంటంటే పేనుబంక పచ్చదమ. ఈ పేనుబంక పచ్చదమ కేవలం ప్రైడ్కి తప్పితే దేనికి పోదు. బట్ ఇప్పుడు మీకు ఇచ్చే డబ్బా చూసారా, దానికి తెల్లదాం పోయిద్ది, పచ్చదాం పోయిద్ది, పేనుబంక పోయిద్ది. సుమిటమ్మ నుంచి అంటే టెక్నికల్గా పాసిబుల్, అంతే, కంపెనీ నుంచి కాదు. టెక్నికల్గా ఆ 3 దీనికి పోతాయి. లానే ఒక బాత్ నువ్వు చెప్పినట్టు కొడతాడు మందులు, కావాలంటే తీసుకోండి. మరి దాంట్లో ఏం కలపన అవసరం లేదు. ఇంకా ఇప్పుడు దీనికి మీకు 40 జంపు 40 గ్రాములు, ఫిఫ్రెంట్ 40, రీజెంట్ ఉంటే రీజెంట్ లేదా జంపు 40 గ్రాములు తీసుకొని లాన్ తీసుకొని కొట్టేసి, ఇక ప్రైడ్తో పని లేదు. ఈ 2 మందులతోనే నీకు క్లియర్గా ఉంటుంది. జింక్ దుక్కులు ఆల్రెడీ 10 కేజీలు చల్లేశారు. పొటాసు, జింకు, దుక్కిలో సూపర్ ఫాస్ఫేట్, ఈ 3 మనం చెప్పినట్టు చాలా వరకు ఫార్మర్స్ చేశారండి. చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కొంతమంది చేయని వాళ్ళు కొద్దిగా డల్గా ఉన్నారు. సో దుక్కిలోని ఎస్ఎస్పి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, డిఏపి, పొటాష్ చల్లిన వాళ్ళు,
ఇంకా ఆరోగ్యంగా ఉన్నాయి మొక్కలు. రెండోసారి ఏమో పొటాసు, డిఏపి ఒక కట్ట, యూరియా ఒక 12 మానికలు మొక్కలు పెట్టినాక మొదటి దప్ప మొక్కలు పెట్టిన తర్వాత దిక్కులో కాకుండా ఎదబెట్టింది. పొటాసు ఒక కట్ట, యూరియా ఒక మందు కట్టలు 12. మళ్ళీ పొటాష్ పెట్టండి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పెట్టండి, డిఏపి పెట్టండి. డిఏపి కట్ట, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2 కట్టలు, పొటాష్ కట్ట పెట్టండి. మీరు కూడా యూరియా వద్దు, ఇప్పుడు ఏం వద్దు, మీరు కూడా అంతే. మీరు అంటున్నారు కాబట్టి కూడా పొటాష్ వాడండి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మళ్ళీ వాడండి, డిఏపి కట్ట వాడండి చాలు. ఈ 3 సరే, ఈ 3 వాడితే స్టడీగా ఉంటుంది తోట అనేది. యూరియా ఎక్కువ వాడినా మనకి స్వీట్నెస్ మెద్దనం వచ్చి వైరస్ వచ్చింది. ఈ డిఏపి సూపర్ ఫాస్ఫేట్ లేటుగా పనిచేస్తుంది, నెల పట్టింది పనిచేసరికి. పొటాష్ కూడా ఒక వారం నుంచి 14 రోజులు పట్టింది, 2 వారాలు పట్టింది. సో ఇప్పుడు ఇస్తేనే రేపు 60 రోజుల కల్లా మొక్క రెడీగా ఉండి మంచి బలంగా వచ్చేసరికి కాపు సెట్ టయానికి అవి రెడీగా ఉంటాయి కాబట్టి మంచి బలమైన కాపు పడింది. బలమైన కాపు వచ్చే సమయానికి మనం ఏదైతే ఇప్పుడు ఇచ్చామో అది అప్పుడు ఉపయోగపడింది. సో అందుకని మీరు ఇప్పుడు అట్లా చేయండి. రేపు మీరు కొడితే జంపు 40 గ్రాములు తీసుకుంటే సరిపోయింది. తామర పురుగు పూర్తి కంట్రోల్, తోట కూడా నలుపు వచ్చింది. సిమిటమా వాడేది లానే ఉంటే లానే తీసుకోండి, అది లేదనుకో హరిక్లైజ్ తీసుకొని కొట్టండి, తక్కువ డబ్బుల్లో పోవాలంటే. లేదు పెగాసిస్ ఒక 1/4 కేజీ తీసుకొని, ప్రైడ్ ఒక 1/4 కేజీ తీసుకొని, పెగాసిస్లో 10 ప్యాకెట్లు ఉంటాయి కాబట్టి ఒక 5 ప్యాకెట్లు, 5 ట్యాంకులు పట్టేది 2 సార్లకు వచ్చింది. చిన్న మొక్కలు కాబట్టి మీరు పెగాస్ వాడుకోవచ్చు. పెగాసిస్ 5 ప్యాకెట్లు 5 ట్యాంకులకి, ప్రైడ్ ఒక 1/4, జంప్ ఒక 40 గ్రాములు, ఈ 3 కొట్టేసి సరిపోయింది. ఇది బయట తెచ్చుకోవాలనుకుంటే జంప్ ఒక 40 గ్రాములు, పెగాసిస్ ఒక 5 ప్యాకెట్లు, ప్రైడ్ ఒక 1/4, 3 కలిపి కొట్టు. చూడండి, ఇంకొక 8 రోజులు 10 రోజులు అయినా సరే తోట క్వాలిటీ తగ్గదు. లేదా మన దగ్గర ఉన్నాయి డైమండ్ కూడా జంపు తక్కువ రేట్లోనే ఉంది, ఒక 500కి వచ్చింది. లానో కూడా మనకి తెల్లదాం పచ్చదాం ప్రైడ్తో పని లేదు, లానో అవుతాయి. పేరు బాబాయ్? మహిళా మర్యాదాస్. మహిళా మర్యాదాస్. మహిళా మర్యాదాస్ అంటే ఇక్కడ బీనే నుంచి మించి ఒక 10 మంది దాకేశారు అనుకుంటాం. 6 వేసారు, 6 దాకేశారు. ఊటుకూరు, కోసూరు మండలం, పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా అంటే నేరు అచ్చంపేట ఇటు ఉంటుంది. ఇది భైరవ B9. ఇక్కడ అందరికి ఇచ్చింది నేను భైరవ B9 ఇచ్చానండి. బాగా చేయాలి ఇంకా మీరు స్ట్రాంగ్, అంటే కలుపు కూడా మొక్క కూడా లేదు, చాలా బాగుంది, శుభ్రంగా నీట్గా ఉంది. మీ దాంట్లో కొద్దిగా కలుపు ఉంది, ఏదైనా అవకాశం ఉంటే గుంట తోలి ఏరిస్తారా? బోధి మళ్ళీ ఇంకొకసారి తోలండి, ఎందుకంటే మొక్కలు ఏపు వస్తున్నాయి కాబట్టి సరిపోదు. ఏదన్నా గాలి వాన తుఫాన్ పడింది అనుకో ఇరిగిపోతాయి. చూడు ఇంత వచ్చింది, ఇది ఇరిగిపోయింది. కొంచెం రావాలి బోధి, ఇంకొంచెం ఈసారి ఎక్కండి, కొంచెం పట్టబెట్టన్నా. మళ్ళీ తుఫాన్ లేపాడు, తుఫాన్ చెప్తున్నాడు, మరి కలపడం అంటున్నాడు, తెలియదు. ఎందుకైనా మంచిది కొద్దిగా తోలిపెట్టు ఈ వారంలో. గుంటకు ఒక్కసారి తోలుతా, గుంటకు తోలి మళ్ళీ బోధేస్తే అప్పుడు కొంచెం ఎక్కువ మట్టి వచ్చింది, మెత్తడి మట్టి అయింది. లేకపోతే ఇప్పుడు పిల్లలు పడతాయి. ఆయన దుక్కులు వేయలేదు అనుకుంటే ఆయన దుక్కులు వేసాడు, ఆయన దుక్కులు వేయలేదు చెప్పట్లేదు. అది దుక్కికి తల్లి బలానికి తర్వాత పెట్టే బలానికి తేడా ఉంటుంది. నేను చెప్తేనే డిఏపి బలం పనిచేయాలంటే నెల పట్టింది భూమిలో. ఇవాళ 14, 35, 20 వేసి అనుకో, ఇప్పుడేం పని చేయవయ్యి, ఇవాళ వేస్తే నెలకు పని చేస్తాయి. మనం అందుకే దుక్కులు వేసుకున్నాను అనుకో, దుక్కులో ఒక వారం టైం గడిచిద్ది, మొక్కలు పెట్టేసరికి ఒక వారం, అంటే దాదాపు 14 రోజులు అక్కడే పోయింది. మొక్కలు పెట్టి అదుగు పచ్చబడేసరికి 15 రోజులు అయింది. నెలకల్లా రెడీగా ఉంటుంది, బలం తీసుకుంటుంది. మొక్కలు ఇలా ఆరోగ్యంగా నీట్గా ఉంటాయి. అంటే మొక్క బతికి రెడీ కాగానే భాస్వరం, బలం అన్నీ రెడీగా ఉంటాయి. అందుకని ఇప్పుడు రేపు 60 రోజులకు కావాల్సింది 30 రోజుల ముందే ఇవ్వాలి మనం. అందుకట్లు చెప్పే కదా, మీరు డిఏపి, పొటాషు, SSP ఈ 3 మెయింటైన్ చేయండి. 3 సార్లు పెట్టినా 4 సార్లు పెట్టినా